రెడ్డి రద్దు చేసిన దోషులు వెంటనే ఆంధ్రప్రదేశ్ విలేకరి జగన్మోహన్ రెడ్డిని రద్దు చేసిన దోషులు వెంటనే అరెస్టు చేయాలి, అంతకుని వెంటనే అరెస్టు చేయాలి, అంతకుని వెంటనే అరెస్టు చేయాలి, అంతకుని వెంటనే ఖండించండి వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్యను, ఖండించండి వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్యను, అరెస్టు చేయాలి, అంతకుని వెంటనే అరెస్టు చేయాలి, అంతకుని వెంటనే అరెస్టు చేయాలి, అంతకుని. వెంకటగిరి కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేయటం అత్యంత దారుణం. గత కొంతకాలంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొద్దిగా ఈ రౌడీజము, స్మగ్లర్ల అరాచకాలు తగ్గాయి. కానీ ఈరోజు ఎవరైతే ఆంధ్రజ్యోతి విలేకరి ఈ ఎర్రచందనం స్మగ్లర్ల గురించి వరుస కథనాలు ప్రచురించారో అది మనసులో పెట్టుకుని కక్ష కట్టి మరి ఈ విధంగా దారుణానికి పాల్పడి ఈరోజు వాకింగ్ వెళ్ళిన సందర్భంగా వారిని హత్య చేయటం అనేది చాలా దిగ్భ్రాంతికరం కలిగించింది జర్నలిస్ట్ లోకాన్ని. వీటన్నిటికి కూడా మరి పాలకులు కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఈ స్మగ్లర్ల ముఠాలు వల్ల అనేక మంది పాత్రికేయులు హత్యలకు గురవటం, అలాగే భౌతిక దాడులకు గురవటం జరుగుతూ ఉంది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కూడా గత ఎంతో కాలంగా ఒక జర్నలిస్టుల రక్షణకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మరి అందరికీ పాలకులందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది. కానీ ఈ పాలకులు వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కనీసం ఎవరైతే రాజ్యాంగంలో 4వ స్తంభంగా పిలువబడుతున్నారో అటువంటి జర్నలిస్టులపై మరి ఇంత దారుణంగా మరి వాళ్ళు స్మగ్లర్లు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ కక్ష కట్టి దాడులకు పాల్పడుతున్నప్పుడు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించి జర్నలిస్టుల భద్రతకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తంగా అలాగే తెలంగాణలో కూడా మరి జగన్మోహన్ రెడ్డిని హత్యను ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు అలాగే ధర్నాలు ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేటట్టే జర్నలిస్టు మీద దాడులు అనేవి ఆగవని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పాత్రికేయ రంగం దిగ్భ్రాంతికర సంఘటనకు లోనైన పరిస్థితి. చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరిని ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఒక రౌడీ షీటర్ చాలా దారుణమైన అతను హత్య చేశాడు. కారణాలు ఏవైనా దీని మీద గత కొద్ది రోజులుగా ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీగంధం చెట్లకు సంబంధించి శ్రీగంధం వ్యాపారానికి సంబంధించి ఆ ప్రాంతంలో మాఫియా చేస్తున్న ఆగడాలని అనేక వేస్తాల రూపాల్లో ఆయన ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆకస్మికంగా అతను వాకింగ్ వెళ్ళిన సందర్భంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య చేసిన వారిని, ఈ హత్యకు వెనకగల కారణాలని పోలీసు దర్యాప్తు నిర్వహించి తక్షణమే అరెస్ట్ చేయాలని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు ఈ వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. దీనిలో భాగంగానే
ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గర జర్నలిస్టులు అందరం కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే హత్య చేశారో హంతకుడిని అరెస్ట్ చేయడంతో పాటు దీని వెనకున్న కారణాలేంటి, దీని వెనక ఎవరున్నారు, ఈ మాఫియా వెనక ఎవరి హస్తం ఉంది అనేది నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జర్నలిస్టుల మీద ఇటీవల దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల నివారణకి మేము ఎప్పటి నుంచో ఓ భద్రతా చట్టాన్ని ప్రత్యేకంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.